ఫలించేటువంటి కొమ్మ లేదా ఫలించేటి కొమ్మ. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యాకోబు తన యొక్క వృద్ధాప్య దశలో తన కుమారులందరినీ పిలిచి ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ క్రమంలో యోసేపును గురించి చెప్తూ అతడు ఫలించడి కొమ్మ అని చెప్పాడు. నిజముగా యోసేపు జీవితము ఫలభరితముగానే ఉన్నది. పోతీఫరు ఇంటిలో విచారణకర్తగా ఉన్నాడు. చెరసాలలో ఖైదీలందరూ అతని చేతికి అప్పగించబడ్డారు. ఐగుప్తు దేశం అంతటి మీద అతడు అధికారిగా నియమించబడ్డాడు. అతడు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ చేస్తున్నప్పటికీ ఫలించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకు కారణం ఏమిటంటే యోసేపు జీవితంలో దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు. మొదటిగా యోసేపు తన జీవితంలో దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి వ్యక్తి. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను. ఈ మాట ఇంగ్లీష్లో ఇలా ఉంది, ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. విత్ అనే పదమునకు తో అని అర్థం. అనగా యెహోవా యోసేపుతో ఉండెను అనే మాట. ఏ వ్యక్తి కూడా ఇతరుల ప్రమేయం లేకుండా మరొక వ్యక్తితో కలిసి ఉండలేరు. ఇక్కడ యెహోవా యోసేపుతో ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది యోసేపు యెహోవాతో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. నిజముగా ఈ స్థితిని యోసేపు జీవితం అంతట్లో చూడగలం. అతడు ఏ పని చేసినా, ఏమి మాట్లాడినా దేవుడు పదము లేకుండా అతడు మాట్లాడలేదు. చూడండి, పోతీఫరు భార్య యోసేపును శోధించినప్పుడు యోసేపు చెప్పినటువంటి మాట, దేవునికి విరోధముగా నేను పాపం ఎలా చేస్తాను అని అన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. ఫరో తన కలభావము చెప్పినప్పుడు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అని చెప్పాడు. ఆదికాండము 41 అధ్యాయము 16వ వచనం. అతడు సంతానము పొందినప్పుడు దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అని చెప్పాడు. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. ఇలా ప్రతి అడుగులో కూడా యోసేపు దేవుడు అని సంబోధించడం ద్వారా అతడు దేవునితో ఎంత మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడో అర్థం చేసుకోగలం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట కూడా ఇదే, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో. యోసేపు జీవితంలో ఇది అక్షర సత్యం. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. నేను దేవునికి భయపడు వాడను. యోసేపు దేవుని భయము కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట అంటే చెడుతనమును అసహించుకునుట. గమనించండి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామంటే నీవు చెడుతనాన్ని అసహించుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. అలాగే యోసేపు తన జీవితం అంతట్లో కూడా చెడుతనమును అసహించుకున్నాడు, చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి. యోసేపు తన అన్నల యొక్క క్షేమ సమాచారం తండ్రికి తెచ్చేటువంటి వాడు. పోతీఫరు భార్యతో పాపం చేయకుండా పారిపోయాడు. ఆదికాండం 39:7 వచనం నుండి 12వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథం లేఖన భాగం ఈ రీతిగా సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుని వారు అందరూ ఇలా ఉంటారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో 128వ కీర్తనలో చూస్తున్నాం. తన భార్య విషయంలో, బిడ్డల విషయంలో దేవుడు తన యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఎలా వర్ధిల్లింపజేస్తాడో, ఎలా ఫలింపజేస్తాడో మనం ఆ కీర్తన భాగంలో చూడవచ్చు. చివరిలో ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు వలె మనం కూడా ఫలించే వారంగా ఉండాలి, అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. అలా ఎవరైతే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి బిడ్డల విషయంలో, వారి వ్యాపార విషయంలో, వారి కంపెనీల విషయాల్లో, వాళ్ళు చేసే ప్రతి పనిలో అభివృద్ధి కావాలి అని కోరుకున్న వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
దేవుడు వారిని అట్టి వారిని ఆ కుటుంబాలను వారి సంతానం వారి బిడ్డలను ఆశీర్వదించి వర్ధిల్లింపజేస్తాడు. యోసేపు కూర్చి మనం నేర్చుకునేది ఏంటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఫలించేవాడిగా ఉన్నాడు. దేవుడు మనలో కూడా అట్టి ఫలించే స్థితిని కలుగు చేయాలని, మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని ప్రభు ఆయన ఆశీర్వాదాలు అనుభవించడానికి, ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని పిలిచాడు కనుక అట్టి ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. చెడుతనంను విడిచిపెట్టి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.